అందరికీ నమస్కారం. ఇప్పుడే నేను గోరెంట్ల నుంచి పుట్టపర్తి ఆశ్రమానికి అయితే వచ్చా. మన వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు చూపిస్తా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. మా ఏం చేస్తున్నారు మా అందరు బాగా చుట్టూ కూర్చొని. ఈరోజు ఏం చేశారు టిఫిన్? దోశ చట్నీ కానీ చూపిమ్మా ఒకసారి. ఓకే. తర్వాత టీ తాగినాము. ఇంకా బాగా ప్రశాంతంగా చల్లని కాల్లో అక్క జడేస్తాననింది. అట్లే మన పిల్లలకి పెయింట్లు అయితే ఉన్నాయి, నీకు కానీ ఏమన్నా ఉన్నాయా అని డౌట్ తో చూసింది. చూడండి దోశ చట్నీ తిన్నాము ప్రశాంతంగా. అందరు తిన్నారా? తిన్నావా? తినేసారా? అక్క అందరికి చాలా మందికి తెలిసిండదు, ఒకసారి పరిచయం చేస్తాను. రాజంపేట అక్కదైతే రాజక్క. తర్వాత పుట్టపర్తి చూడడానికి వచ్చాను. పుట్టపర్తి ఆశ్రమం చూసేకి వచ్చింది అక్కగానే. అందులో అమ్మ బాగా పరిచయం కాబట్టి ముందు నుంచి అందరం కలిసి ఒకసారి నాకు హెల్ప్ చేయమంటే పొదాంపా అని చెప్పి లక్షణంగా తీసుకొచ్చి మీకు అన్నీ చూపిస్తానని చెప్పి ఇక్కడ స్టేయింగ్ పెట్టేసినారు. ఇంతకన్నా మంచి బెస్ట్ ఫ్రెండ్ అనుకో. అప్పుడంటే బాగుండదు, బెస్ట్ ఫ్రెండ్ చెల్లెలే నీకు. చెల్లెలే అనుకో. థ్యాంక్ యూ మా. ఆశ్రమం ఎలా ఉందో చూద్దామని చెప్పి వచ్చేసింది, చూసింది. ఇక్కడ ఎట్లుంది ఇక్కడ చూడండి, ఇంకా ఏమనిపిస్తుంది? ఆశ్రమం బాగుంది అమ్మా, బాగా ప్రశాంతంగా చెట్లు. అసలు ఇంత చక్కగా ఇంత చల్లగా ఉన్న ఆశ్రమము దొరకడం అనేది మీకు అనుకున్నా ఉంటుందా ఉండదా అనుకున్నా. చాలా బాగుంది, చాలా బాగుంది. బాబా ఇచ్చినాడు నాకు వరం అనమాట ఇది. ఎన్ని దోశలు పెట్టినారు? మరే మక్క దోశలు అంటే ఎన్ని తిన్నావు? ఎన్ని పెట్టినావా? నువ్వు చెప్పు, నువ్వు ఎన్ని తిన్నావు? 4 దోశలు తినేసినట్ట. నువ్వు 4 తిన్నావా? మీరు 2? అంతే. నేను 3 దోశలు తిన్నా. నేను 2 తినేది, కాకపోతే ఈ పొద్దు ఎక్స్ట్రా తిన్నా. 3 దోశలు. చాలా బాగా ప్రశాంతంగా చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి పొద్దున్నే. ఇక్కడ చాలా ప్రశాంతంగా తినేసినాం అనమాట. ఇంకా మరే మాకైతే నాకు జల్ల వేయడము ఇట్లాంటివన్నీ ఎక్కువ చేస్తుంటుంది, అందుకే జడేస్తుంది. తాత నువ్వు ఎన్ని దోశలు తిన్నావు? 3 వేసినారు సార్. 3 వేసినారా వాళ్ళు? ఇంక వేయలేదా? 2 ఎక్కువ ఓవర్ అయిపోయింది. ఈరోజు 3 తిన్నావా? ఓకే తాత. బాగుందా టిఫిన్? బాగుంది. ఓకే ఓకే తాత.